యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా. యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా. రేవంత్ చోటే బాయ్, మోదీ బడే బాయ్. రేవంత్ చోటే బాయ్, ఇవాళ మోదీ ఏమో బడే బాయ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ మొత్తం సర్వనాశనం చేస్తుంటే వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ ఎట్లా ఊకుంటాడు? కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అట్లాంటి వ్యక్తి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తానంటే కేసీఆర్ ఊరుకుంటాడా? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కలిసి కేసీఆర్ను గద్దె దించినా కానీ, రాష్ట్ర ప్రజలంతా కలిసి కేసీఆర్ను గద్దె దించినా కానీ భయపడకుండా కాలు ముందుకు పెట్టి ఇవాళ కథన రంగానికి నడుం బిగించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ను పట్టుకొని లాగులో తొండలు ఎక్కిస్తాం, లేకపోతే తరిమి కొడతాం, నీ డ్రాయర్ సంగతి ఏందో చూస్తాం. గీ మాటల దొంగ మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి? ఇట్లనే మాట్లాడతారా ముఖ్యమంత్రి హోదాలో ఉండి? ఇక భారాసాను అనగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపాల కుట్ర. మహబూబానగర్ పోరు బాటలో కేసీఆర్. భారాసాను అనగదొక్కేందుకే కాంగ్రెస్ భాజపా రెండు కలిపి ఆడుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఇవాళ కేసీఆర్ గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ కేసీఆర్ అంటే ఈ ఎంపీ బీఆర్ఎస్ను ఒకవేళ పక్కకు పెట్టినా, బీఆర్ఎస్కు ఓట్లు వేయకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నకి జవాబు కానీ జవాబుకి ప్రశ్న కానీ సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తులే ఉండరు. ఇక కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దిక్కుదీము లేకుండా ఎండలో ఎండిపోయినట్టుగా బతుకులు నాశనం కావాల్సిందే తప్ప మరొకటి లేదు. జీవితాలు మన కంట్లో మన ఏలుతోను పడుచుకుంటే ఎట్లా ఉంటుందో అదే పరిస్థితి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పట్టం కట్టినా, బీజేపీకి పట్టం కట్టినా మన బతుకులకు, మన జీవితాలకు ఇక విలువ లేకుండా పోతుంది. మన గురించి ప్రశ్నించి అడిగేటువంటి వ్యక్తే లేకుండా పోతాడు. ఇక మాట్లాడేటువంటి మనుషులే లేకుండా పోతారు ఇక మన కోసం. ఇక మహబూబానగర్లో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. ఇకపోతే నాడు అంత కష్టపడి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాను, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో ఇక నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ళ ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం. ఎలాంటి పొరపాటుకైనా ఇక ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి ప్రజలు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ఆగం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇవి సిద్ధంగా ఉంటేనే మనం వాళ్ళు ఏ రకమైనటువంటి ఆయుధాలతో వచ్చినా మనం మళ్ళీ దానికి వెనుదిరిగి ఇంకో వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొని పోతేనే మనం యుద్ధానికి సిద్ధంగా ఉండగలుగుతాం. ఆ యుద్ధంలో గురువుగా మన కేసీఆర్ను, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను ముంగట పడేసుకొని పోతేనే మనం ఏమన్నా యుద్ధాన్ని సాధించగలుగుతాం. లేకపోతే మన జీవితాలు అంధకారం అయిపోతాయి. ఇక ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు ఇక యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు అని మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన చేపట్టిన పోరుబాట బస్సు యాత్ర శుక్రవారం మహబూబ్ నగర్లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. మొత్తానికి కేసీఆర్ను ఉద్దేశించి జనాలు చూడు ఎట్లొచ్చిరో. ఈ జనసందోహం అంతా కేసీఆర్ను ఉద్దేశించి వచ్చినాయి. కేసీఆర్ను పరిగణలోనికి తీసుకొని కేసీఆర్ ప్రేమ మీద గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల ఇవాళ ఇంతమంది జనాభా రావాల్సి వచ్చింది. అమ్మలు అక్కలు, బీడీలు చేసుకునే అమ్మలు అక్కలు, కూలీనాలి చేసుకునేటువంటి అవ్వ అక్కలు, అయ్య అన్నదమ్ములందరూ చూడాలి ఈ వార్త. చూసేటోళ్ళందరూ సమాధానం చెప్పుర్రి. ఇవాళ చూసేటోళ్ళంతా సమాధానం చెప్తుర్రి. కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్న తర్వాత పెన్షన్స్ పెరుగుతాయి అనుకున్నాం, పెన్షన్లు పెంచలే. రైతులకు ఏమన్నా సాయం చేస్తారేమో అంటే రైతుల జీవితాల్లో మట్టిపోసినటువంటి కాంగ్రెస్.
280 మంది సావులకు మొత్తానికి 280 మంది సావులకు కారణమైపోయినటువంటి కాంగ్రెస్, భాజపా కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి దేశానికి ఇక చేసిందేమీ లేదని కూడా దుయ్యబట్టారు. రెండు ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా విమర్శించారు. భారాసాను అడగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయని కూడా ఆరోపించారు. వాళ్ళకి ఓటేస్తే మీటర్లు పెడతారు. గప్పట్ల మనం కూడా అనుకున్నాం, బాయిలకాడ మీటర్లు పెడతారు, బీజేపీ వాళ్ళు మీటర్లు పెడతారని అనుకుంటే కేసీఆర్కి ఆల్రెడీ బీజేపీ నుండి మన నరేంద్ర మోడీ చెప్పిండట మీటర్లు పెట్టమని. సచ్చినా పర్లేదు, మా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని చెప్పిండట కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా బాయిలకాడ మీటర్లు పెట్టడం తథ్యమైపోతుంది. రైతులు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోటే భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్, ఇద్దరు ఒకటే. ఇక్కడ చోటే భాయ్కి ఓటేస్తే పెద్దన్న మోదీ చెప్పారని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు. భాజపాకు ఓటేసినా అదే పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని మోదీకి చెప్పాను. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే ఇక ఢిల్లీలో అన్నదాతలు ధర్నా చేశారు. దాదాపు 750 మంది రైతులు చనిపోయారు. నేను తెలంగాణ తరపున పంజాబ్, చండీగఢ్ ఇక వెళ్ళి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు సాయం అందించాను. భాజపా దేవుడి పేరు చెప్పి జనం ముందుకొస్తోంది. భాజపా దేవుడి పేరు చెప్పుకుంటా జనం ముందుకొచ్చి ఓట్లు అడుగుతుంది. ఇక మన రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్లేసుకుంటా ఆయన కాలం గడుపుతుండు. ఇక పోతే రైతు బంధును ఉంచుతారో ఊడగొడతారో. రైతు బంధును ఉంచుతారో ఊడగొడతారో కూడా తెలియదు. ఊడగొడతారు వీళ్ళు. ఎందుకంటే అదో పెద్ద మోతకోలు, అదో పెద్ద బర్డెన్. పైసలు లేని యాళ్ళ తీసేసుకునేదే బెటర్ రా అని కూడా ఆలోచిస్తారు. డబ్బులు లేని యాళ్ళ ఏం చేస్తారు మరి? తీసేసుకుంటేనే వాళ్ళ బతుకులకు జరంతా ఏమన్నా రూపం కనబడుతుంది. వాళ్ళు సంపాదించుకుందామంటే సంపాదన కావాలి కదా. కాంగ్రెస్ వాళ్ళకు అధికారం రాక 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఎండిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతు బంధు ఉంచుతారా? తీసి పాడేస్తారు. దాంతో ఎన్ని కోట్ల నష్టమో రైతు బంధుతోని. ఎందుకు అవసరమా? తీసేయాలని కూడా ఆలోచన వస్తుంది వాళ్ళకు. 72,000 కోట్ల ఎన్ని కోట్ల ఖర్చు. ఇక కేసీఆర్ నీ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా, నీ పేగులు పీకి మెడలో వేసుకుంటా, ఇక నిన్ను చర్లపల్లి జైల్లో వేస్తా. ఇవేనా ముఖ్యమంత్రి అనాల్సినటువంటి మాటలు? తెలంగాణ కోసం పోరాడి నన్ను అలా మాట్లాడడం మర్యాదేనా? తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి గుడ్లు బీక్తా, పేగులుడవీకి మెడలేసుకుంటా, చర్లపల్లి జైల్లో నీకు రూమ్ కట్టిస్తా, జైల్లో పడేస్తా, గిత్తనా మాటలు? దొంగ మాటలు. గత 10 ఏళ్ల పాలన ఎలా ఉండేది? ఇక కరెంటు ఎప్పుడైనా పోయిందా? ఇప్పుడు వస్తుందా? ఈ కరెంట్ ఎప్పుడు పోలే, అప్పుడెప్పుడు పోలే, ఇప్పుడు పోతే వచ్చేది లేదు. ఎదురు చూపులు. ఉద్యమ సమయంలో 25 ఎకరాలు ఉన్న రైతులు కూడా మహబూబా నగర్కు వచ్చి ఆటోలు నడిపేవారు. అలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని రైతు బంధు పెట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకే సాయం చేస్తామని అంటోంది. 6-7 ఎకరాలు ఉన్నవారు ఎక్కడికి పోవాలి? వాళ్ళేమైనా కోటీశ్వర్ల? రైతు బంధును ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో లేదో చెప్పలేం. మా ప్రభుత్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా 20 లక్షల చొప్పున స్కాలర్షిప్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అంత మోసం. అందుకే రైతులు, యువత అందరూ ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. భారాసాకు బలం కావాలి, అది మీరే ఇవ్వాలి. ఎక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి గెలిస్తే భారాసాకు బలం వస్తుంది.